అందరికీ నమస్కారం. ఈరోజు మనం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ఒక ఆసక్తికరమైన అంశాన్ని డీకోడ్ చేద్దాం. ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లలో అకస్మాత్తుగా జరిగిన భారీ మార్పులు, వాటి చుట్టూ అల్లుకున్న ఆరోపణల గురించి సేకరించిన మూలమాధారంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఎవరి పక్షం వహించకుండా వాస్తవాలను ఉన్నవి ఉన్నట్లుగా నిష్పాక్షికంగా విశ్లేషిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 అంశాలను చూడబోతున్నాం. మొదటిది ఫాలోవర్ల తగ్గుదల వెనుక ఉన్న ఆరోపణ. రెండవది నకిలీ ఖాతాలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు. మూడవది దీనిపై వచ్చిన భిన్నాభిప్రాయాలు. మరియు చివరగా మూలమిచ్చిన 3 ముఖ్యమైన సలహాలు. మొదటి విభాగం ఆరోపణ మరియు ఫాలోవర్ల తగ్గుదల. అసలీ మొత్తం వివాదానికి పునాది ఎక్కడ పడిందో ఇప్పుడు చూద్దాం. 2.3 మిలియన్లు. అవును, అక్షరాల 23 లక్షలు. సంఖ్య వింటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ. సేకరించిన మూలం ప్రకారం ప్రముఖ రాజకీయ నాయకుడు రాఘవ్ చద్దా ఇన్స్టాగ్రామ్ ఖాతా నుండి అకస్మాత్తుగా 2.3 మిలియన్ల మంది ఫాలోవర్లు తగ్గిపోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఒకేసారి అన్ఫాలో చేయడమనేది చిన్న విషయం ఏమీ కాదు కదా. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే ఈ మొత్తం వ్యవహారం మొదలైంది. అయితే ఈ భారీ తగ్గుదల తర్వాత అసలు ఆరోపణ తెరపైకి వచ్చింది. అదేంటంటే నకిలీ ఫాలోవర్లను కొనుగోలు చేయడం. ఈ మూలం చెబుతున్న ప్రధాన వాదన ఏంటంటే, కోల్పోయిన ఆ సంఖ్యను మళ్లీ పెంచుకోవడానికి సదరు నాయకుడు కావాలనే డబ్బు ఇచ్చిమని బాట్స్ను అంటే నకిలీ ఖాతాలను కొంటున్నారట. ఇది కేవలం గాలిమాట కాదని వాళ్ళు దీనికి సంబంధించి కొన్ని డిజిటల్ ఆధారాలను కూడా చూపిస్తున్నారు. ఇక రెండవ విభాగం నకిలీ ఖాతాల డిజిటల్ ఆధారాలు. అసలు ఈ ఆరోపణలకు బలాన్నిస్తూ మూలం చూపుతున్న ఆ ప్రూఫ్సేంటో ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ పట్టికను ఒకసారి గమనించండి. నకిలీ ఖాతాలను ఎలా పసిగట్టాలో వాళ్లు చాలా స్పష్టంగా విశ్లేషించారు. వందలాది కొత్త ఫాలోవర్ల ప్రొఫైల్స్ని పరిశీలిస్తే వాళ్లకి అసలు ప్రొఫైల్ పిక్చరే లేదు. వాళ్ల ఫాలోవర్ల సంఖ్య చూస్తేనేమో పూర్తిగా 0. కాని వాళ్లు మాత్రం కేవలం 4 లేదా 5 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఈ ప్యాటర్న్ అంతా చూస్తుంటే ఇవి నిజమైన మనుషుల ఖాతాలు కావని, కేవలం యంత్రాలు సృష్టించిన బాట్స్ అని మూలం చాలా బలంగా వాదిస్తోంది. దీనిలో ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఖాతాల సృష్టించిన తేదీ. అన్ఫాలోల పరంపర మొదలైన సరిగ్గా అదే సమయంలో ఈ కొత్త ఖాతాలన్నీ పుట్టుకొచ్చాయని మూలం చెప్తోంది. ఇక్కడ వీడియోలో స్పష్టంగా ఉదహరించిన తేదీ ఏప్రిల్ 2026. అంటే వీడియో రావడానికి కేవలం 2 రోజుల ముందే ఈ వందలాది అకౌంట్స్ క్రియేట్ అయ్యాయి. సరిగ్గా ఫాలోవర్ల సంఖ్య పడిపోతున్నప్పుడే అది వేలాదిగా ఈ నకిలీ ఖాతాల పుట్టుకురావడం కేవలం కాకతాళ్యం కాదన్నది వాళ్ల ప్రధాన వాదన. ఇప్పుడు మూడవ విభాగంలోకి వెళ్దాం. భిన్నాభిప్రాయాలు. ఒకే సంఘటన, కాని దాన్ని చూసే కోణాలు 2. ఈ మొత్తం వ్యవహారం మీద రాఘవ్ చద్దా గారు స్వయంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, గత 3 రోజులుగా చాలా సందేశాలొస్తున్నాయి, చాలామంది నాకు శుభాకాంక్షలు చెబుతున్నారు అని. అంటే ఆయన ఈ అటెన్షన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ప్రజల దృష్టి తనపై ఉండటాన్ని ఆయన ప్రజా మద్దతుగానే చూస్తున్నారని ఈ వాక్యాలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఈ 2 వాదనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఒకసారి చూడండి. ఒకవైపు సదరు నాయకుడు తనకు ప్రజల నుండి శుభాకాంక్షలు వస్తున్నాయని సంతోషపడుతుంటే, దానికి కౌంటర్గా మూలం వీడియో భయంకరమైన వ్యంగ్యాన్ని ప్రదర్శించింది. వాళ్ళేమంటున్నారంటే, కేవలం 24 గంటల్లో అత్యధిక ఫాలోవర్లను కోల్పోయి ఏకంగా ప్రపంచ రికార్డు సృష్టించినందుకే జనాల శుభాకాంక్షలు చెప్తున్నారని సెటార్ వేశారు. ఒకరి పాజిటివ్ స్టేట్మెంట్ని మరొకరు తమకు అనుకూలంగా ఎలా మార్చుకున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. ఇక చివరిదైన 4వ విభాగం మూలమిచ్చిన 3 ముఖ్యమైన సలహాలు. వీడియో ముగింపులో వాళ్ళు ఏం చెప్పారో చూద్దాం. వాళ్లు నేరుగా 3 సలహాలు ఇచ్చారు. మొదటిది, కనీసం మిగిలి ఉన్న పరువైనా కాపాడుకోవడానికి రాజీనామా చేయడం మంచిదన్న కఠినమైన సలహా. రెండవది, ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఊరికే ఉంటది కదా, ఎప్పటికప్పుడు ఈ నకిలీ బాట్ ఖాతాలను ఏరిపారేస్తూనే ఉంటుంది. కాబట్టి కొన్న ఫాలోవర్లు మళ్లీ తగ్గిపోతారు, ఆ ఫైనాన్షియల్ లాస్ని కూడా ముందుగానే అంచనా వేసుకోవాలని చెప్పారు. ఇక మూడవది మరియు చాలా పవర్ఫుల్ పాయింట్, జెన్ జీ యువత శక్తి. ఎవరైతే ఒక నాయకుణ్ణి పైకి తీసుకురాగలరో వాళ్లే ఏమాత్రం ఆలోచించకుండా కిందకు దించగలరని ఒక సాలిడ్ వార్నింగ్ ఇచ్చారు. సో ఇదంతా చూశాక మనకొక విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా విశ్వసనీయత అనేది ఎంత ముఖ్యమైనదో కదా. అసలు ఈ పడిపోతున్న ఫాలోవర్లను మళ్లీ పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు నిజమైన పాపులారిటీని తెచ్చిపెడతాయా?
ఈ ఆరోపణల్లో నిజానిజాలు పక్కన పెడితే ఇంటర్నెట్లో మనకు కనిపించే ప్రతి నంబర్ వెనుక ఉన్న వాస్తవాన్ని మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విశ్లేషణ మీకొక కొత్త ఆలోచనను రేకెత్తించిందని ఆశిస్తున్నాను. మరొక ఆసక్తికరమైన టాపిక్తో మళ్ళీ కలుద్దాం.